నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఏపీలో అమరావతికి డబ్బులు మొత్తం పెడుతున్నారు అన్న కొంతమంది విమర్శిస్తున్నారు. దీని మీద కూటమి ప్రభుత్వం సరైన సమాధానం ఇచ్చేలా 1,00,000 కోట్లు రాయలసీమకి పెడుతుంది. ఏంటి దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. అమరావతికి పెడుతున్నారు డబ్బులన్నీ, మా పరిస్థితి ఏంది అన్న వాళ్ళకి కూటమి ప్రభుత్వం సరైన సమాధానం అయితే చెప్తుంది. ఏంటి సార్ దాని వెనుకున్న కారణాలు? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ని ప్రారంభించారు రంగరంగ వైభవంగా. ఆ సందర్భంగా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎకోసిస్టమ్ మారిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు, ధర్మాన ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, లేదా బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ అంత పెద్ద ఎత్తున భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరిగి అక్కడికి ఫ్లైట్స్ వస్తున్నాయి, ఎకో సిస్టమ్ మారిపోతుంది, కళ్ళకు కనిపిస్తున్నటువంటి సమయంలో కూడా సీనియర్ పొలిటీషియన్స్, ఏదో ఈ మధ్య వచ్చిన పొలిటీషియన్స్ మాట్లాడితే ఓకే, ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు ఆయన ప్రత్యేక రాష్ట్రం కావాలి, ప్రత్యేక రాష్ట్రానికి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకి అని చెప్పి అంటూ మొత్తం డబ్బు తీసుకెళ్లి అమరావతిలో పోస్తున్నారు. అమరావతిలో పెద్ద ఎత్తున అక్కడే డెవలప్ చేస్తున్నారు, మాకేంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా అడిగితే అసలు రానేటువంటి జిల్లాలు ఉన్నాయి, ప్రకాశం, నెల్లూరు, ఈ జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలు. ఇవి ఈ ప్రాంతానికి సంబంధించిన లీడర్లు లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అడిగితే ఏదన్నా అర్థం ఉంది. ఒకవైపు ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది, వైజాగ్కి కంపెనీలు వచ్చేస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీలు అన్ని అటే వచ్చేస్తున్నాయి, దానికి తగిన విధంగా ఎయిర్పోర్టు వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అభివృద్ధి పరిగెడుతుంది. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కూడా 1,00,000 కోట్లు మొత్తం అమరావతిలో పెద్ద ఎత్తున పెడుతున్నారు అని చెప్పేసి ఒక ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో రాయలసీమలో ఉండేటువంటి కొంతమంది కూడా రాయలసీమకి ఏంటి అనేది చాలా కాలం నుంచి అడుగుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో తగ్గింది, ఆ సౌండ్ తగ్గింది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ సారి 100 రోజుల్లో అక్కడ నీళ్లు ఇచ్చారు, రాయలసీమకి నీళ్లు ఇచ్చారు. ఎక్కడ దాకా కుప్పం లాస్ట్ దాకా ఆ కాలువ తీసుకెళ్లారు. కొన్ని వందల చెరువులు నీళ్లతో నింపారు. అలాగే అక్కడ ఉద్యానవన పంటలు వేసుకునే దానికి వాటర్ సోర్స్ ఇచ్చారు. గతంలో 1,00,000, 2 లక్షలు ఉండేటువంటి భూములు ఇవాళ 30 లక్షలు, 40 లక్షలకు వెళ్ళిపోయినాయి. మరి ఇదంతా కూడా సంపద క్రియేషన్ కాదా? అంతకుముందు 3 లక్షలు, 4 లక్షలు ఉండేటువంటి భూమి ఇవాళ 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల దాకా ఉంది అని అంటే సంపద క్రియేట్ చేయడం కాదా? చంద్రబాబు గారు అదే చేశారు. అన్ని ప్రాంతాలని సమన్వయం చేసుకుంటూ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆయన ప్లాన్ చేసి రాష్ట్రాన్ని 3 ఫైనాన్షియల్ జోన్స్ గా ఆయన పెట్టి, ఫైనాన్షియల్ క్యారిడార్లుగా పెట్టి, ఆ క్యారిడార్లకి సీనియర్ ఐఏఎస్ని నియామకం చేసి అక్కడేమో వైజాగ్ క్యారిడార్ ఒకటి, అమరావతి క్యారిడార్ ఒకటి, అలాగే తిరుపతి క్యారిడార్ ఒకటి పెట్టి 3 క్యారిడార్లకు సంబంధించి 3 సీనియర్ ఐఏఎస్లను పెట్టి ఆయన ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అంటే అన్ని ప్రాంతాల్లో సమానమైనటువంటి అభివృద్ధి చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా తాజాగా అత్యంత పెద్ద ప్యాకేజీ రాయలసీమకి వచ్చేసింది. ఏంటి? 1,00,000 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్ చేయడానికి, ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమని తయారు చేయడానికి 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు ఎక్కడి అని చెప్పి అడుగుతారు, జనాలు అడుగుతారు కదా. అమరావతికి 1,00,000 కోట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి అడుగుతున్నారు కదా. అలానే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఇది ప్రచారానికి అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. ఈ 1,00,000 కోట్లు ఎలా వస్తాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? 40,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు వాళ్ళు పెడుతున్నారు పెట్టుబడులు. సో కాబట్టి ఇది కూడా ఒక రకంగా పీపీపీ మోడే. మరి దీని మీద క్వశ్చన్ చేస్తారేమో, ఎందుకంటే పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు పెట్టినప్పుడు క్వశ్చన్ చేస్తారు కదా. చేసి కోర్టుకు వెళ్ళారు, కోర్టు అక్షంతలు వేసింది. ఏం చెప్పింది కోర్టు? ప్రపంచవ్యాప్తంగా పీపీపీ మోడ్ అనేది సక్సెస్ఫుల్ మోడల్, అది
మీరు దాన్ని వ్యతిరేకించడం ఏంటి అని చెప్పి అక్షంతలు వేసింది కదా. అక్షంతలు వేసినా కానీ మారలేదు. మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. లేదంటే ఇప్పటికి నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. టెండర్లు వేసి టెండర్లు వచ్చినట్టయితే కనుక. ఇప్పుడు సేమ్ అలానే ప్రైవేట్ పెట్టుబడులు 60,000 కోట్లు ప్రైవేట్ పెట్టుబడులు, అలాగే 40,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకొని 1,00,000 కోట్ల వ్యయంతో హార్టికల్చర్ హబ్ గా రాయలసీమలో ఉన్నటువంటి 10 జిల్లాలు విడిపోయినటువంటి అంటే విడగొట్టారు కదా జిల్లాలని, ఉమ్మడి జిల్లాలు విడగొట్టారు కదా, మొత్తం 26 జిల్లాలు చేశారు కదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాటిని. సో ఆ జిల్లాల్లో రాయలసీమ పరిధిలో 10 జిల్లాలు. ఈ 10 జిల్లాలకు సంబంధించి హార్టికల్చర్ హబ్గా తయారు చేసి అక్కడి నుంచి పళ్ళు, పూలు ఇవన్నీ హార్టికల్చర్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా పెంచడానికి ఈ 1,00,000 కోట్లని వినియోగించబోతున్నారు. దీంట్లో కొంత అమౌంట్ ఏమో రోడ్లకి, గ్రామీణ రోడ్లు డెవలప్మెంట్ కోసం, మరి కొంత ఏమో ఇరిగేషన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసం, అలాగే రైతులకి ఆర్థిక సహాయం చేయడం కోసం. ఏదైతేనేమి 1,00,000 కోట్ల రూపాయలు విడతల వారీగా 3 ఫేజుల్లో ఖర్చు చేయడం ద్వారా హార్టికల్చర్ హబ్ గా రాయలసీమని తయారు చేయడానికి 1,00,000 కోట్లు అంటే ఇదేం చిన్న అమౌంట్ కాదు. 1,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే రాబోయే రోజుల్లో రాయలసీమ ఎలా ఉంటుంది, జనరల్ గా రాయలసీమ రత్నాలసీమ అని అంటారు కదా, దానికి మించిన విధంగా ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్కడ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ భూముల రేటు పెరిగింది. ఇక ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఇంకా పెరిగే అవకాశం. ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల వెలుగొండకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు ఇక అది ప్రకాశం జిల్లా దాకా గ్రేటర్ రాయలసీమ అనుకోండి, రకంగా చెప్పాలంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో అనుకోవచ్చు. ఇప్పుడు ఏమేమి జిల్లాలు దీనివల్ల లబ్ధి పొందుతున్నాయి ఈ 1,00,000 కోట్ల వల్ల? మొత్తం దీన్ని ఆ 10 జిల్లాలని 201 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఉద్యానవన పంటలను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇరిగేషను, దాంతోపాటు గ్రామీణ రోడ్లు వాటికి ఖర్చు పెడుతున్నారు. అయితే ఇక్కడ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ కూడా 40,000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. ఇక్కడ 22 మేజరు అలాగే మీడియం ప్రాజెక్టులు, 111 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, చెరువులు, చెక్ డ్యాములు, వీటన్నిటిని అభివృద్ధి చేయడం ద్వారా ఈ మొత్తం హార్టికల్చర్ హబ్ గా దాన్ని తయారు చేయబోతున్నారు. సో దేనికి అంత అనేది కూడా కేటాయించారు. ఇది 20,000 కోట్లేమో మైనర్ ఇరిగేషన్ కి, మీడియం ఇరిగేషన్ కి, ప్రాజెక్టులకి అని చెప్పి, మిగతా వాటికేమో రోడ్లు, ఎత్తిపోతల పథకాలకి అని చెప్పి ఇలా ఒక డివైడ్ చేశారు. కేవలం చెరువులు, ఎత్తిపోతల పథకాలు అభివృద్ధి చేయడం కారణంగా 9 లక్షల ఎకరాలు ఈ సాగు అవుతుంది, నీరు ఇవ్వచ్చు, సాగునీరు ఇవ్వచ్చు. 9 లక్షల ఎకరాలు కేవలం చెరువులు అండ్ చెక్ డ్యాముల ద్వారా, చెరువులు, ఎత్తిపోతల పథకాల ద్వారా. సో మొత్తం మీద రాబోయే 2 రోజుల్లో వెలుగొండ 2వ దశ, కొరిసిపాడు ఎత్తిపోతల పథకం, పాలేరు రిజర్వాయరు, మల్లెమడుగు రిజర్వాయరు, ఇవన్నీ చిన్న మధ్య తరహా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయబోతూ ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లా దాకా, ప్రకాశం జిల్లాలో 302 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి, అవి కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రత్యేకించి చెరువులు సత్య జిల్లాలో 182 చెరువులు, కడపలో 99 చెరువులు, చిత్తూరులో 156 చెరువులు, తిరుపతిలో 72 చెరువులు, అన్నమయ్య జిల్లాలో 90 చెరువులు, పాలా చెక్ డ్యామ్ కింద 21 పనులు. ఇలా చెరువులు అవన్నీ కూడా డెవలప్ చేయడం ద్వారా ఇరిగేషన్ బాగా అందించడం ద్వారా, సాగునీరు అందించడం ద్వారా ఉద్యానవన పంటలకి ఒక హబ్గా తయారు చేస్తున్నారు. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారని అంటే దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంత రాబట్టాలనుకుంటున్నారో ఊహించుకోవచ్చు మనం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి విమర్శిస్తున్నాడు. ఆడ ఎర్రబస్సు రాని అది ఓకే. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ పీపీపీ మోడ్ అంటారు. ప్రైవేట్ లో 60,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి అడుగుతారు. అంటే కార్పొరేట్ కప్పు చెప్తున్నారా వ్యవసాయాన్ని అనే కోణంలో వస్తారు, రాకుండా ఉండరు, వస్తారు, డెఫినెట్ గా వస్తారు. 60,000 కోట్లు కార్పొరేట్లకు అప్పు చెప్పి మొత్తం రాయలసీమ మొత్తాన్ని కార్పొరేట్లకు ఇవ్వాలనుకుంటున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వస్తాయి. ఖర్చు పెట్టి ఫండ్స్ ని కలెక్ట్ చేసి డెవలప్ చేస్తేనేమో కార్పొరేట్లు తీసుకొస్తారంటారు. డెవలప్ చేయకపోతేనేమో మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి 3 రాష్ట్రాలు కావాలి అంటారు. సో
రాజకీయ నాయకులు రాజకీయ కోణం నుంచి ఆలోచించినప్పుడు ఇవన్నీ వస్తాయి. సో ఎవరైతే అమరావతికి మొత్తం పెడుతున్నారో 1,00,000 కోట్లు అని చెప్పి అంటున్నారో, ఇప్పుడు రాయలసీమ కూడా 1,00,000 కోట్లు పెడుతున్నారు. ఉత్తరాంధ్రకి 1,00,000 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ఆడ పెట్టారు. ఎందుకంటే పోలవరం మొత్తం ఉత్తరాంధ్రదే, పోలవరం మొత్తం ఉత్తరాంధ్రదే కదా. సో కాబట్టి అన్ని ప్రాంతాలలో సమగ్రమైనటువంటి అభివృద్ధి అనేది చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. సంపద సృష్టిస్తానని చెప్పి 2024 ఎన్నికల ముందు చెప్పారు. ఆల్రెడీ సంపద కనిపిస్తుంది. సృష్టి ఎలా చేశారు అని అంటే, అమరావతిలో ల్యాండ్ రేట్లు పెరిగినాయి కదా ఇప్పుడు. అలాగే ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత ల్యాండ్ రేట్లు పెరిగినాయి కదా. వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత, IBM వచ్చిన తర్వాత, TCS వచ్చిన తర్వాత, అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత వైజాగ్ లో భూముల రేట్లు, ఆస్తి విలువ పెరిగింది కదా. ఇప్పుడు రాయలసీమలో ఈ 1,00,000 కోట్లతో ఆస్తి విలువ పెరుగుతుంది కదా. అంటే ఇంకా సంపద సృష్టి అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి స్విస్ బ్యాంక్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి తలాకాసి ఇవ్వాలి ఏంటి? అప్పులు తీసుకొచ్చి కాదు కదా. ఎవరికి వాళ్ళకి సంపద అంటే మన ఆస్తి పెరిగిందంటే మనకి ఒక భద్రత. అలా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడానికి ఇవన్నీ చేస్తున్నారు. సో 1,00,000 కోట్లు రాయలసీమకు పెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో ఊహించినటువంటి విధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అక్కడి నుంచి ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సార్.